we keep the truth to ourselves. Maybe we're hypnotized. Hey, what's up guys, welcome back to my Tech Telugu YouTube ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ 2021లో మీరు కోరుకున్న గోల్స్ని కానీ ఎయిమ్స్ కానీ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను, మన ఛానల్ తరఫున, మన సబ్స్క్రైబర్స్ తరఫున. సో ఈ వీడియోలో మనకి టెక్ రిలేటెడ్ వీడియో అయితే కాదు, జస్ట్ మీకు వ్లాగ్ లాగా అయితే చేద్దాం. మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. నేను పొదలకూరు పెంచులకోన అయితే వ్లాగ్ చేస్తాను. సో ఎవరైతే నెల్లూరు సరౌండింగ్స్ ఉంటారో వాళ్ళకైతే పెంచులకోన అంటే చాలా బాగా ఐడియా ఉంటుంది. సో వ్లాగ్ అయితే చేద్దాం. నేను ఎవ్రీ ఇయర్ జనవరి 1కి వెళ్తాను. జనవరి 1కి చాలా స్పెషల్ అనమాట. పెంచులకోనకి అందరూ వస్తుంటారు. ఫస్ట్ రోజు నేను అక్కడికే వెళ్తున్నాను ప్రతి ఇయర్. సో ఈ ఇయర్ కూడా వెళ్తున్నాను. అందుకే ఒక వ్లాగ్ లాగా చేసి ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో అక్కడ ఉన్న ప్లేస్ అయితే మీకు కవర్ చేసి అది చూపిస్తాను. ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా దగ్గర రైడింగ్ జాకెట్స్ కానీ లగేజ్ కానీ అటువంటి అయితే ఏం లేవు. జస్ట్ ఒక బుల్లెట్ బైక్, హెల్మెట్ తప్పితే ఏం లేవు. మీకు మొబైల్తో అయితే రికార్డ్ చేస్తే మ్యాక్సిమం అవుట్పుట్ అనేది మీకు గుడ్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టుగా అక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. చలో. గూగుల్ టైం అయితే మీకు అప్రాక్సిమేట్లీ మీకు అయితే 1 hour 5 minutes అయితే చూపిస్తుంది. పొదలకూరు పెంచులకోన చూద్దాం గూగుల్ టైం అయితే క్రాస్ చేద్దాం లేదు. ఇప్పుడైతే టైము 10:44 అయింది. సో రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆదర్పల్లి మొదలుకొని ఆదర్పల్లి 15 కిలోమీటర్లు దగ్గరికి వచ్చి ఆదర్పల్లి గట్టి ఆదర్పల్లికి అయితే వచ్చేసాం. మీరు స్ట్రైట్గా వెళ్తే ఈ రూట్న కలువాయి సోమసల ఆ రూట్కి వెళ్ళొచ్చు. లెఫ్ట్ తీసుకుంటే మీకు పెంచులకోన వస్తుంది. సో ఈ రూట్ని మీరు కొనలేరు డ్యామ్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఆదురుపల్లి అనమాట ఈ ఊరు. సో ఫేమస్ విలేజ్, ఇప్పుడు డెవలప్ అవుతుంది కొద్దిగా. సో 30 kilometers ఉంటుంది. చాలా బాగుంటుంది. జాతూరు మనం నెక్స్ట్ మీకు ఒక కాలువ చూపిస్తాను. సోమసాల నుంచి కొండలేరు డ్యామ్కి వెళ్ళే కాలువ, అంటే సోమసాల వాటర్ మొత్తం కొండలేరు డ్యామ్కి వెళ్ళేది కాలువ అయితే చూపిస్తాను నేను. సో ఇక్కడికి ఒక దగ్గరగా ఒక 1 kilometer వస్తే చూద్దాం. చూడదు కదా ఎప్పుడైతే ఈ రోడ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇవాళ జనవరి 1కి కడప సైడ్ చాలా ఫేమస్ అనమాట. నెల్లూరు డిస్ట్రిక్ట్ కడప సైడ్ అయితే చాలా కొద్దిగా బిజీగా ఉంది ఈరోజు. రోడ్లు మరీ దారుణంగా ఉంటుంది సైడ్. బాబు బుల్లెట్ ఇది. చాలా ప్లేస్గా ఉంటుంది. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడ 40-50 కంటే ఎక్కువ స్పీడ్ బాగాలేదు మీకు ఈ రోడ్లో. కానీ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. చుట్టూరు మీకు చూస్తే పక్కన చూస్తున్న అడవి ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది. చాలా థిక్గా ఉంటుంది. క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు. రైడింగ్ పోయి చూడొచ్చు. ఫ్యామిలీ
మన దగ్గర డ్రోన్స్ గెలిచాడు మీరు మొబైల్స్తో కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. ఇదే కాలువ చూడొచ్చు, బ్రిడ్జ్ పక్కన చూద్దాం, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే సోమశల నుంచి కొండలేరు డ్యామ్కి వెళ్ళే కాలువ అయితే చాలా పెద్దదిగా ఉంది. వాటర్ కూడా చూడొచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. సో చుట్టూరు పాకలు, గొర్రెలు, కాలువ, ఇదే బ్రిడ్జ్. ది సేమ్ టైం చాలా బాగుంటుంది. సిమెంటు దాని నిండా అయితే వచ్చాయి వాటర్. బ్రిడ్జ్ అయితే చూసారు కదా. సో డ్యామ్కి వెళ్ళే కొండలేరు డ్యామ్కి వెళ్ళే కాలువ సోమశల నుంచి చాలా బాగుంటుంది. ఇదే అనమాట గుడి, గొల్లబోయిన స్వామి గుడి పేరు. సో ఇది చాలా అదృష్టవంతుడు, దేవుడిని డైరెక్ట్గా చూస్తాడు. సో ఇది గుడి గొల్లబోయిన స్వామి. హైవే అనమాట. స్ట్రైట్ వెళ్ళిపో. సో మీకు పార్కింగ్ కావాలంటే లోపలికి వచ్చేయాలి. సో ఇది పెంచుకోనా కదా, మీకు కెమెరాలో క్లారిటీ ఉందో లేదో తెలీదు. బస్ స్టాండ్ ఇది. ఇదే పెంచుకోనా. షాప్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా కావాలంటే బై చేసుకోవచ్చు. సో మీకు పార్కింగ్ కావాలంటే లోపలికి వచ్చి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు పార్కింగ్, కార్లు అయినా బైక్స్ అయినా. సో పార్కింగ్ ఇటువంటి ఫీజు లేదు, తీసుకో. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ లోపలికి. సో ఇట్లా లెఫ్ట్ వస్తే పార్కింగ్ చూడొచ్చు మీరు. పార్కింగ్ అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు, ఓన్లీ 12 ఫీ వరకే ఉంటుంది ఇక్కడ. మీకు పార్కింగ్ ఫీ అయితే కలెక్ట్ చేయరు కదా. అటు సైడ్ లెఫ్ట్ తీసుకో, అట్లా లోపల పెట్టుకున్నాము. సో ఇది కళ్యాణ మండపం అనమాట. సో ఎవరైనా పెంచులకొండలో మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఇది కళ్యాణ మండపం. సో ఇది ప్రైవేట్, గవర్నమెంట్ అయితే నాకు యాక్చువల్గా తెలియదు. సో ఇది కొత్తగా కట్టినట్టున్నారు. సో ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి అయితే మీకు మోర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇది స్టార్టింగ్ పెంచులకొండ. లెఫ్ట్ సైడ్ మీకు తక్కువ రూమ్స్. సో శ్రీవారి తక్కువ రేట్స్ ఉంటాయి, రూమ్స్ బాగుంటాయి. గుడి దేవుడి ఇవి రూమ్స్ లెఫ్ట్ సైడ్. సో ఇదే గుడి. సో ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అయితే మాస్క్ అయితే చెక్ చేస్తున్నారు. వచ్చే వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి. లెఫ్ట్ సైడ్ మీకు ఏమైనా చెప్పులు ఏదైనా మీకు బట్టలు పెట్టుకోవాలంటే ఇక్కడ ఉన్నది కొద్దిగా ఇచ్చే టోకన్స్ అయితే తీసుకుంటారు. లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు మీకు గుడి దగ్గర వస్తువులు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీకు తలనీలాలకి టికెట్స్ కావాలన్నా, దర్శనానికి టికెట్స్ కావచ్చు, ప్రసాదానికి కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు స్పెషల్ పూజ చేసుకోవాలన్నా, మీకు ఏ టికెట్స్ కావాలన్నా ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. జనరల్గా అయితే ఇక్కడ ఒకే టికెట్ కౌంటర్ ఉంటుంది. మీకు ఎర్ర మార్క్ కనిపిస్తున్నారు కదా, అక్కడైతే ఉంటుంది. ఇవాళ జనవరి 1 కొద్దిగా భక్తుల రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి స్పెషల్ కౌంటర్స్ అట్లాగే 100-200 అయితే స్పెషల్గా పెట్టారనమాట దర్శనానికి. మీకు ఫాస్ట్గా దర్శనం కావాలంటే మీరు అయితే తీసుకోవచ్చు. మేము 100 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాం. ఫ్రీ క్యూ కూడా ఉన్నది. జనరల్గా వచ్చినప్పుడు మీకు అయితే ఫ్రీ దర్శనం అయితే అయిపోద్ది అనమాట, జస్ట్ 10 మినిట్స్లోనే. ఇవాళ ఏంటంటే జనవరి 1 అట్లాగే
న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాబట్టి కొద్దిగా భక్తులు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా రద్దీ అనిపిస్తున్నది. నార్మల్ టైమింగ్లో ఎక్సెప్ట్ సాటర్డేస్ మాత్రం మీకైతే ఫ్రీగా ఉంటుంది. విత్ ఇన్ 10 to 20 minutes లోపలే మీకు దర్శనం అయిపోతుంది. చాలా ఫ్రీగా ఉంటుంది. సో మేము 100 రూపీస్ టికెట్ సేవ్ తీసుకున్నాం విఐపి దర్శనం. ఇది కూడా క్యూ బాగానే ఉంటుంది లోపల గుడి. ఇది సోమవారం దర్శనం అయితే అయిపోయింది. పెంచుల స్వామి గుడి అది మీకు కనిపిస్తుంది. సో పెంచుల స్వామి దర్శనం అయిపోయింది. ఇట్లా రైట్ తీసుకుంటే మీకు ఇట్లా చక్కగా పోతే మీకు అమ్మవారి గుడి వస్తుంది లోపలికి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం కోనేరు తలనీలాలు ఇచ్చే దగ్గరికి అయితే వెళ్దాం. సో పైన లెఫ్ట్ సైడ్ మీకు అమ్మవారి గుడి ఉంటుంది. రైట్ మీకు కోనేరు, అక్కడ ఉచిత స్నానం గదులు. మీకు చక్కగా వెళ్తే మీకు తలనీలాలు అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో చూపిస్తాను కోనేరు. సో ఫ్రెండ్స్ ఇదే కోనేరు. కోనేరులో వాటర్ లేవు ఎందుకంటే కరోనా వల్ల. సో ఇదే కోనేరు, మధ్యలో గుడి ఉంటుంది. వాటర్ అయితే లేవు, కరోనా కారణంగా తీసేసినట్టున్నారు. సో ఫుల్ మీకు స్నానపు గదులు గుండు చేయించుకున్న తర్వాత. సో ఆ రైట్ సైడ్ మీకు కళ్యాణ్ కట్ట అని కనిపిస్తుంది కదా జూమ్లో. సో ఇక్కడ తలనీలాలు ఇస్తారనమాట. ఇది ఆంజనేయ స్వామి గుడి. సో మనం కళ్యాణ్ కట్ట అన్ని చూసాం కదా. ఇక నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మీరు గుండాలకి అయితే వెళ్ళొచ్చు. చూపిస్తాను దగ్గర కూడా. ఫ్రెండ్స్ సో ఫుల్ జనం ఉండరు, జనవరి 1 కాబట్టి. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మీకు గుండాలకి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ కూడా మీకు ఉన్న కావచ్చు కొనుక్కోవచ్చు దేవుడికి కాబట్టి సామాన్లు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మీకు గుండాలు వస్తాయి ఇట్లా చక్కగా. సో ఇది రథం అనమాట. శ్రీవారి పెంచుల స్వామి రథం ఉంటుంది ఈ రేకుల షెడ్లో. సో గుడిలో అది. సో ఫ్రెండ్స్ ఇది కనిపిస్తున్నాయి కదా, స్ట్రైట్గా వెళ్తే మీకు గుండాలకు వెళ్ళొచ్చు ఇక్కడ. సో వాటర్ వస్తున్నాయి పైనుంచి కొండల్లో కొన్ని వాటర్ అన్ని చూడొచ్చు మీరు. కొండలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వాటర్ అయితే వస్తూ ఉంది. కనిపిస్తుందో లేదో రియల్గా ఎక్కడ కొండల్లో స్టార్లో మనకి డైరెక్ట్ చూడొచ్చు. లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. రే చూడండి కొండల్లో మీకు వర్షం ఎలా వస్తున్నదో. కొండల్లో వాటర్ ఫాల్స్ సూపర్ ఉన్నాయి. క్లియర్గా వాటర్ సూపర్గా కనిపిస్తుంది. టోటల్ 7 గుండాస్ ఉన్నాయి. మనం ఒకదానికి వెళ్ళాలన్నా కూడా కానీ. సో ఫ్రెండ్స్ టోటల్ 7 గుండాస్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్. మేము కనీసం ఒక 1 or 2 అన్నా తీసి చూపిద్దాం అనుకున్నాను, కానీ టైం లేకపోవడం వల్ల అయితే బ్యాక్ వచ్చేసాను. టైము 5:30 అయిపోయేది ఫ్రెండ్స్. ఇక పొద్దుపోయింది, మేము ఇంటికి వెళ్ళాలంటే ఇంకా తప్పక నేనైతే బ్యాక్ వచ్చేసాను అనమాట. ప్రీవియస్గా వెళ్ళినప్పుడు నేను కోనకి 3 గుండాలు అయితే చూశాను. సో టోటల్ 7 ఉన్నాయన్నారు. 7 ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళినట్టయితే నేను వినలేదు. సో చూద్దాం, నేను ఫ్యూచర్లో వెళ్తే ఖచ్చితంగా గుండాల వరకు తీసైనా మీకు కనీసం 1 to 3 అన్నా మీకు చూపించేదానికైతే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో అయితే మీ పెంచుల స్వామి వ్లాగ్ ఎలా అనిపించిందో కొద్దిగా కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి మీ ఎక్స్పీరియన్స్. సో నా వర్క్ నేనైతే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికైతే ప్రయత్నించాను. మొబైల్తో మైక్ గీకేం లేదు. ఖచ్చితంగా డెఫినెట్గా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్. Everything litty, I love when it's hot. Everything litty, I love when it's hot.